అందరికీ తల్లి తల్లి అని చెప్తూ ఉంటాం శారా కదా. ఎలా మనకి తెలుసు? నవ్వింది 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 అని మాత్రమే విన్నాం. కానీ ఈ లోకం, సమాజం నవ్విన శారాన్ని చూసింది కానీ నమ్మిన శారాను చూడలేకపోయింది కదా. ఆదికాండం 18:12 చూస్తే నవ్విన శారా మనకు కనిపిస్తుంది. కానీ నేటి సమాజం చూడని నమ్మిన శారా కూడా ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనంలో శారా విశ్వాసం అబ్రహాము ద్వారా దేవుని సంకల్పమునకు సరిపడినంతగా దేవుని నమ్మింది శారా. అందుకని ఐగుప్తు రాజు శారాను తీసుకొని వెళ్ళిపోయిన నమ్మింది, అబ్రహాము నమ్మిన దేవుడు ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ మనం విన్నాం నవ్వింది శారా నవ్వింది అని. కానీ నమ్మిన శారాని ఈరోజు దేవుడు మనకి పరిచయం చేస్తున్నాడు. ఆవిడ విశ్వాసంలో స్థిరత్వము కలిగి ఏదైనా సరే దేవుడు చేయగలడు. అదే విశ్వాసంతో అబ్రహాము వెంట నడిచింది. అబ్రహాము విశ్వాసులకు, విశ్వాసమునకు తండ్రి అని పిలువబడితే ఆవిడ తల్లిగా పేరు పొందింది.